ఐదేళ్ల జగన్ పాలనలో రాయచోటి నియోజకవర్గ వైకాపా నాయకులు 2000 కోట్ల విలువైన చేసే ప్రభుత్వ ప్రైవేటు భూములు కొట్టేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. 4 మండలాల పరిధిలో డీకేటీ పట్టాలను లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. దీనిపై కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో వైకాపా నాయకులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో వైకాపా నాయకులు భూములు ఆక్రమించారని, వాటి విలువ 2000 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. సంబేపల్లి మండలం దేవబట్ల గ్రామ సమీపంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తండ్రి పేరుతో భూ కబ్జాలు జరిగాయన్నారు. ఎస్సీలకు కేటాయించిన 30 ఎకరాల డీకేటీ భూములు కొనుగోలు చేసిన వైకాపా నాయకులు ఆ ముసుగులో జాతీయ రహదారికి పక్కనే ఉన్న మరో 10 ఎకరాలు కబ్జా చేసినట్లు చెప్పారు. వడ్డిపల్లెలో మరో 4 ఎకరాల డీకేటీ పట్టాలను 2022 అసైన్మెంట్ కమిటీ నుంచి బంకపోరంబోకులో మరో 2 ఎకరాలను వైకాపా నాయకులు రాయించుకున్నట్లు తేలిందన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని ఆక్రమిత భూములను పరిశీలించారు. గతంలో వైకాపా నాయకులకు భూములు రాసిచ్చిన తహసీల్దార్ ఆర్డీఓలతో కలిసి భూ రికార్డులను తనిఖీ చేశారు. ఈ ఆక్రమణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి లేఖ రాశారు. రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరులు ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మా జిల్లాలో అయితేనే, మంత్రిగా ఉండే నా నియోజకవర్గంలోనైతేనే గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ అవినీతిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదలకు దక్కే విధంగా చర్యలు తీసుకోమని మా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు చిన్న కాలం కాదు. పేదవాని కంట్లో నీళ్లు తెప్పించిన ఆనాటి ప్రభుత్వం, వైసీపీ బుడ్డా ఫకీర్ నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడైతే అక్కడ అక్రమంగా భూములు పేదలు దోచుకుంటూ వచ్చారు. పేదల భూములు ఒక పక్కల, ప్రభుత్వ భూములు ఒక పక్కల ఆన్లైన్లో వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అయితేనే, పంచాయతీ ఆఫీసుల్లో అయితేనే విఆర్ఓల దగ్గర ఉన్న రికార్డులు కూడా ట్యాంపర్ చేసి కొన్ని రికార్డులనే లేకుండా చేసిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందజేశాం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో సుమారు 2000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములను వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాజేయడం జరిగింది. భూ అక్రమాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ మొదలుపెట్టారు.